మధ్యన మాట్లాడిన మాటలు మీరు మామూలుగా పదే పదే మీ గురించి మీరు సెటైర్ వేసుకుంటూ ఉంటారు. వానాకాలం చదువు అని చెప్పేసి. కానీ మీరు మాట్లాడే దాంట్లో టెక్నికాలిటీస్ కానీ లేకపోతే గనక ఇన్ఫర్మేటివ్ ఇష్యూస్ కానీ చాలా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి గుడి జోలికి రాబోకండి అని చెప్పేసి ఒకటి మాట్లాడాను. బందరికి సంబంధించి మాట్లాడాను. అసలు ఆ ఇష్యూ ఏంటి? దేవుడు జోలికి రాబోకండి అని చెప్పేసి మీరు దాదాపు చేతులు జోడించి దండం పెట్టినంత పనిచేసి చెప్పారు. మామూలుగా అసలు దేవుడికి అపచారం జరిగిపోయింది వైసీపీ వాళ్ళ వల్ల అని అందరూ అంటా ఉన్న రోజుల్లో అసలు ఇలాంటి విజ్ఞప్తి లేకపోతే కనుక ఇలాంటి ఇష్యూ ఏంటిది అసలు? సార్, మచిలీపట్నంలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి అని ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. చాలా పురాతనమైన గుడి. ఆ స్వామివారికి ఎవరో భక్తుడు ఒక 40 ఎకరాలు గిఫ్ట్ ఇచ్చాడు ధూపదీప నైవేద్యాలకి. ఆ దేవుడు దురదృష్టమో మా దురదృష్టమో తెలియదు, కానీ ఆ 40 ఎకరాలు గొల్లపూడి నడి రోడ్డు మెయిన్ హైవే అనుకుని ఉంది. ఆ దానం చేసిన పాపం ఏంటంటే ఆ భక్తుడు గొల్లపూడి హైవే పక్కన దానం చేశాడు. ఇక 2014 నుంచి దాన్ని చెరబట్టాకి ట్రై చేస్తున్నారు. ఆ గుడి సరుకు బాదుల మీద నిలబడి ఉంది మొత్తం. అసలు ఎంత అపచారం అంటే గర్భగుడిలో స్వామివారి నెత్తి మీద వర్షం పడుతుంది. గుడి పట్టించుకున్న వాళ్ళు లేడు. గమ్మత్ ఏంటంటే దాన్ని ఆ స్వామివారి గుడిని కనకదుర్గం వారికి అడాప్షన్ ఇస్తూ జీవో ఇచ్చారు. పోనీ అడాప్షన్ ఇచ్చి పోనేమన్నా ఈ అమ్మవారి డబ్బులతో ఆ గుడిని ఏమన్నా బాగు చేశారా? ధూపదీప నైవేద్యాలకు కూడా కనీసం డబ్బులు పంపేవాళ్ళు కాదు. కళ్యాణానికి డబ్బులు పంపించేవాళ్ళు కాదు దుర్గగుడి నుంచి. ఆ స్థితిలో ఫైట్ చేసాం, మేము కూడా ఫైట్ చేసాం. ఆ భూమిని కూడా ఇట్లాగే లీజ్ కోసం ట్రై చేశారు. అప్పుడు ఫైట్ చేసాం. నాకంటే కూడా కొంతమంది బ్రాహ్మణులు ఫైట్ చేశారు ఆ పేటలో వాళ్ళు. నేను మొత్తం ఇచ్చాను, అది లీజ్ అవ్వాల. అప్పుడు 19లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వగానే జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్గా ఫస్ట్ లెటర్ని అదే ఇచ్చాను. వెంకటేశ్వర స్వామి గుడిని డీఅడాప్ట్ చేయండి కనకదుర్గం గారి దగ్గర నుంచి మంత్రి అయ్యాక. వెంటనే ఆయన ఫైల్ సర్క్యులేట్ చేయమని రాశాడు. సీఎం అప్రూవల్ వచ్చేసింది, డీఅడాప్ట్ అయిపోయింది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఆ గుడి స్వతంత్రం అయిపోయింది. వెంటనే జగన్ గారిని అడిగి 2 కోట్ల రూపాయల శాంక్షన్, 1,80,00,000 గవర్నమెంట్ సీజీఎఫ్ ఇచ్చాడు ఆయన. జగన్ గారు శాంక్షన్ చేశాడు. 20 లక్షలు కావాలన్నారు. 20 లక్షలు మేము భక్తులందరం కూర్చొని పోగేశాం. చిన్నజీవి గారిని తీసుకెళ్ళి శంకుస్థాపన చేసాం. గుడి అద్భుతంగా నిర్మాణం చేసాం. 5 ఏళ్ళు మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ అయిపోయింది. గుడి అద్భుతంగా జరిగింది. ఇదొక్కటే గుడి కాదండి, జగన్ గారి మీద చెప్తున్నాను. జగన్ గారికి వెళ్ళి చెప్పంగానే మచిలీపట్నంలో ఉన్నటువంటి, అంటే నా భార్య యొక్క కోరిక, నా భార్య పట్టుదల, మచిలీపట్నంలో ఉన్నటువంటి జీర్ణమైన ప్రతి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఆవిడ పెట్టుకుంటే నేను ప్రతి గుడికి నిధులు తీసుకొచ్చాను. మొత్తం అంతా కూడా దగ్గర 25 కోట్లు 30 కోట్లు ఉంటుంది. అన్ని గుడికి బందర్లో జీర్ణమైనటువంటి ప్రతి పురాతన దేవాలయానికి పునర్నిర్మాణానికి శాంక్షన్ తీసుకొచ్చాను. కొన్ని గుళ్ళు పూర్తి చేశాం, కొన్ని సగంలో ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలవకుండా ఆపేశారు. గవర్నమెంట్ మారింది, ఈ టెండర్ పిలవకుండా ఆపారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది. వెంటనే ఆ భూమి 5 ఎకరాలు, దాంట్లో 5 ఎకరాలు గోల్ఫ్ క్లబ్కి ఇవ్వండి, 35 ఎకరాలు ఎగ్జిబిషన్ అని ఒక సొసైటీ, ప్రైవేట్ సొసైటీ పెట్టారు, దానికి ఇవ్వండి అని కలెక్టర్ ఎండోమెంట్స్ కమిషనర్కి లెటర్ రాశాడు ప్రపోజల్. అసలు ప్రైవేట్ ట్రస్టులకి, అంటే ప్రైవేట్ సొసైటీలకి, ప్రైవేట్ వ్యాపార సంస్థలకి కలెక్టర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆస్తి రాయటం ఏంటి? ఒక ఐఏఎస్ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఒక రూలు రైము కోర్టు తీర్పులు కానీ ఏమీ పట్టనట్టు ఎండోమెంట్స్ చట్టం ప్రకారం డైరెక్ట్ లీజ్ ఇవ్వటం లేదు అని తెలిసినవాడు కలెక్టర్ రికమెండ్ చేయటం. కలెక్టర్ రికమెండేషన్ లెటర్ వెళ్ళిన తెల్లారి నుంచి ఆగమేఘాల మీద ఒక 150-200 టిప్పర్లు మొత్తం అందులో బరంత తోలేయటం ఆ పొలంలో. అది ఆల్రెడీ వ్యవసాయం చేయటానికి టెండర్ అయ్యి ఉంది లీజుదారులకి. లీజుదారులు ఉన్నారు, పోలీసులను ఉపయోగించి వాళ్ళని బంధించారు. పోలీస్ స్టేషన్లో పొద్దున్న సాయంత్రం దాకా కూర్చోబెట్టేవాళ్ళు. మొత్తం బరంత తోలేస్తున్నారు. ఆ స్థితిలో మేము పట్టుకుని మాట్లాడటం బిగించేసాం. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కోర్టుకు వేశారు. హైకోర్టు అయితే చాలా గడ్డి పెట్టింది, చాలా సింగిల్ బెంచ్. ఇమ్మీడియట్గా మట్టిని కూడా వెనక్కి తోలేమంది.
ఆ దేవుడి జోలికి వెళ్ళొద్దు, మళ్ళీ దాని వ్యవసాయ క్షేత్రం కింద తయారు చేయమని వెంటనే హైకోర్టుకి వెళ్ళారు, ఫుల్ బెంచ్కి అంటే సీజే బెంచ్కి వెళ్ళారు. వెళ్ళి ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి, సార్ ప్రభుత్వానికి ప్రెస్టేజ్ సార్, ఈ ఉత్సవాలు అయిపోగానే తీసేస్తాం సార్ అని కన్సర్న్ ఇచ్చి, అంటే ఆ భరంతంతా తీసి దాన్ని వ్యవసాయ క్షేత్రం చేస్తాం, ఈ ఒక్క ఉత్సవాల వరకు ఎలవ్ చేయండి అని చెప్పని కన్విన్స్ చేసుకుని ఆర్డర్ తెచ్చుకున్నారు. ఉత్సవాలు అయిపోయినాయి, ఇంతవరకు ఆ మట్టి తీల. దీని వెనకాల ఎవరయ్యా అంటే ఆ సొసైటీకి ప్రెసిడెంటో సెక్రటరీ పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడినాడు. ఇవాళకి ఏకవచనంతో మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అతను చేసే పాపాలు చాలా ఉన్నాయి, ముందు ముందు వస్తాయి, కంగారు లేదు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి చెత్తనంతని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ లారీల్లో తీసుకెళ్తున్నారు, ఏ లారీకి ఎంతకు టెండర్ పిలిచింది స్వచ్ఛాంధ్ర కార్పొరేషను, దానికి లారీ ఎవడు సప్లై చేస్తున్నాడు, ఇవన్నీ వెళ్ళే రోజుల్లో వస్తాయి. రేపు గవర్నమెంట్ మారే కూడా వస్తాయి, కంగారు ఏం లేదు. గబ్బు పతనం ప్రారంభమైంది, గబ్బు పట్టిపోవడం బిగిన్ అయిపోయింది. ఆ గుడి నేపథ్యం అది. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర టీటీడీ చేత కానీ లేదా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చేత కానీ రాష్ట్రంలో సుమారుగా 2,000 పైచిలకు గుళ్ళని, కొత్త గుళ్ళని నిర్మాణం చేశారు. చూడండి, 2,000 పైచిలకు గుళ్ళు. ఈ విషయాన్ని ఎక్కడ బయటికి మీరు చెప్పుకోలేకపోయారా, లేకపోతే ప్రపంచానికి తెలియలేదా? మొన్న ఈ మధ్యన ఇప్పుడు వైజాగ్లో రాసేవాడు ఋషికొండలో ఆలయం టీటీడీ అద్భుతంగా ఉంటుంది. అది చూసినప్పుడు మరి ఇలాంటివన్నీ ఎవరి దృష్టిలో ఎందుకు రాలేదా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకు గుడికి వెళ్ళేవాడికి అందరికీ తెలుసు కదండి, మిగతా వాళ్ళకి తెలియదు కదా. వైజాగ్లో అలాగండి, గుడికి వెళ్ళినోడు కూడా దాని గురించి మాట్లాడు కదా, కనీసం చెప్పగలగాలి కదా, అది బాధ్యత కదా. ఎందుకు చెప్పలేదా? చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఇన్ని చూడండి, గుళ్ళు కట్టిన చంద్రబాబు నాయుడు గారు నేను హిందువుని అని మాట్లాడతాడు, జగన్ని క్రిస్టియన్ అని అందరూ మాట్లాడతారు. జగన్ ఏ రోజు క్రిస్మస్ రోజు తప్పితే ఏ రోజు చర్చికి వెళ్ళలేదు. వీళ్ళేమో క్రిస్మస్ రోజు వీళ్ళు చర్చికి వెళ్తారు. చంద్రబాబు నాయుడు వెళ్తాడు, పవన్ కళ్యాణ్ వెళ్తాడు, లోకేష్ నాయుడు వెళ్తాడు. వీళ్ళు వెళ్తే తప్పు లేదు, నెత్తి మీద పెట్టుకుంటారు, బైబిల్లో వచనం చదువుతారు, వాక్యం చదువుతారు, తప్పు లేదు. జగన్ గారు క్రిస్మస్ రోజు చర్చికి వెళ్తే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గుళ్ళు కట్టాడు అని చెప్పాను. 2,000 పైచిలకు ఎండోమెంట్స్ నుంచి కానీ టీటీడీ నుంచి కానీ 2,000 పైచిలకు గుళ్ళు కట్టాడు, కట్టించాడు ఆయన తన నాయకత్వంలో. చంద్రబాబు నాయుడు ఎన్ని గుళ్ళు కట్టించాడు చెప్పండి. విజయవాడలో గుళ్ళు ధ్వంసం చేశాడు, కూలగొట్టాడు. రథం కాలిపోతే 1.5-2 కోట్లు పెట్టి రథం అంతర్వేదిలో రథం కట్టించాడు. పెంటపాడులో రథం కాలిపోయింది చంద్రబాబు టైంలో, కట్టించారా? అంటే ఒక మాట ఉంటుంది కదా, జో దిగుతా హై ఓ బిగుతా హై అని. అంటే ఏది చెప్పుకుంటే అదే సేల్ అవుతుంది. అది చెప్పుకోలేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు తెలియదు కదా ప్రపంచానికి. ఆ విషయంలో ఇప్పటికీ ఆ డ్రాబ్యాక్ ఉంది అని మీరు ఒప్పుకోకపోయినా కానీ కొన్నిసార్లు నేను ఒప్పుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాడుగా, మంచి చేశాను చెప్పుకోలేకపోయాను. ఆయనే చెప్పాడు, ఇంక నేనంతా ఆయనే చెప్పాక. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్నగారు ఫర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైం విత్ అస్. మీరు ఎంచుకున్న మార్గంలో అనుకున్న లక్ష్యాలు సాధించాలని కీటాక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.